ఇంకా శేషమే లేదనుకున్న జీవితాల్లోంచి కూడా ఇదిగో ఉంది అని తీసుకొచ్చి చూపించగల దేవుడు ఆయన. హల్లెలూయా. ఒక చిన్న దర్శనం చెప్తాను నేను. 2015వ సంవత్సరంలో నాకెంతో ఇష్టమైన నా తండ్రి చనిపోయాడు, కన్ను మూశాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు పరదేశ్కి. 2015 డిసెంబర్ 9న ఆయన తండ్రి నాన్న అనే కంటే మంచి స్నేహితుడు, మంచి ప్రోత్సాహకుడు. ఎక్కువ నేను ఆయనతోనే ఫ్రెండ్షిప్ చేశాను. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 17వ తారీఖు నేను బాప్తిస్మం పొందిన రోజు. ఆ రోజున నేను ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటా. ఆయన నా చేత ప్రార్థన చేయించుకుంటాడు. నా ఆత్మీయ పుట్టినరోజు అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేస్తాను. ఆయన చెయ్యి పెద్ద చెయ్యి, ఆయన నా తల మీద చేయి పెడితే తలంతా కప్పేసిద్ది, అంత పెద్ద చెయ్యి అయింది. ఆయన నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసేవాడు. 2015 డిసెంబర్ 9న ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫోటో ఇంట్లో ఉంది. 2016 ఏప్రిల్ 17వ తారీఖున ఈ ఒక్క మొక్క వినండి, మీకు చెప్తాను. బాప్తిస్మం పొందిన రోజున ఆయన ఫోటో దగ్గరికి వెళ్ళి నిలబడ్డా. జస్ట్ నేనేం అడగల దేవుణ్ణి, నిలబడ్డా. కూర్చోండి ఒక 10 minutes కూర్చోండి, వెళ్దాం. నీళ్ళు రెడీయా? ఆ ఫోటో ముందు నిలబడి ప్రతి సంవత్సరం మా నాన్న నా మీద చేతులుంచి ప్రార్థన చేస్తాడు. ఈ సంవత్సరం మా నాన్న లేడు. ఇక ఏ సంవత్సరం కూడా ఈ భూమి మీద నేను ఉన్నంత వరకు ఆయన ఉన్నాడు. నాకు కనబడ్డు, నా మీద చేయి ఉంచడు కదా. మళ్ళీ నేను మా తండ్రిని కలుసుకోవాలంటే నేను వెళ్ళాలి అక్కడికి అనుకొని ఒక మాట అనుకున్నా. దేవా, నీకు అసాధ్యమైంది ఏముంది? నీకు ఇష్టమైతే నువ్వు నా తండ్రిని నా కోసం పంపగలవు. కనీసం దర్శనం ద్వారానైనా నా దగ్గరకు పంపి నేను ఆశించినట్టు నా మీద చేతులుంచి ప్రార్థించేటట్టు చేయగలవు అని మనసులో అనుకున్నా. ప్రార్థన చేయలే, మనసులో అనుకున్నా. ఇది కూడా నీకు చేతనవును కదా అనుకున్నా. ఆ ఫోటో ముందు నిలబడి, పెద్ద ఫోటో ఉంటుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, అదే రోజు నైటు నాకు దర్శనంలో స్పష్టంగా మా నాన్న వచ్చాడు నా దగ్గరికి. ఆయన వృద్ధాప్యంలో ఉన్నందున కాళ్ళ బలహీనత, మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడేవాడు, ఇబ్బందిగా నడిచేవాడు. ఆయన కరెక్ట్గా 6 అడుగులు ఉంటాడు. ఆయన ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ కూడా దాటలేకపోయేవాడు, కాళ్ళు అంత ఇబ్బందిగా ఉండే ఆయన. అలాంటిది ఆయన దర్శనంలో నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎలాగైతే ఉన్నానో ఈ ఏజ్లో ఒక సంపూర్ణ ఆరోగ్యవంతుడు ఎలా నడుస్తాడో అలా చక నడుచుకుంటూ వచ్చాడు నా దగ్గరికి. ఆయన వచ్చి నాకెళ్ళి ఆప్యాయంగా, అనురాగంగా, మంచితనంగా చూడట్లా. నేనున్న దగ్గరకు వచ్చి కూర్చొని నాకెళ్ళి సీరియస్గా చూస్తున్నాడు ఆయన. ఆ చూపులో ఆంతర్యం నాకు అర్థమైంది. మా నాన్న వచ్చాడు నా దగ్గరికి, మా నాన్న బ్రతికి వచ్చాడు, సజీవుడిగా వచ్చాడు, నా కోసం వచ్చాడని నేను గంతులేస్తా ఆయన వైపు చూస్తే ఆయన సీరియస్గా నాకెళ్ళి చూశాడు. ఆయన ఏం స్పందించాల, నవ్వటం కానీ ఆయన హడావుడి చేయటం కానీ ఏం లేదు. సీరియస్గా చూశాడు నాకెళ్ళి. ఎందుకు ఇలా చూస్తున్నాడని ఆలోచించాను. ఆ చూపులోనే నాతో మాట్లాడుతున్నాడు. ఏమిట్రా నీ కోరికలు? చిన్నపిల్లవాడివా నువ్వు? వాక్యం ఎరగని వాడివా నువ్వు? నేను ఎక్కడుంటానో నీకు తెలియదా? నేను పరదైసులో ఉంటాను, దేవుని మహిమలో ఉంటాను. కొద్ది కాలం తర్వాత నువ్వు అక్కడికి రావాల్సిందే. ఈ భూమి మీద ఇదంతా ఒక నాటక రంగం అని తెలియదా? ఇంకా శరీర సంబంధమైన మనసుతో నువ్వు ఇలాంటి కోరికలు కోరవచ్చా? నువ్వు ఆత్మ సంబంధిగా ఆలోచించాలి కదా. పిల్లతనపు ఆలోచనలు చేయొద్దు కదా. నువ్వు వాక్యాన్ని నమ్మట్లేదా? నువ్వు నా చేతులుగా దేవుని హస్తం నీ మీదికి రావాలి.
ఆ చూపులోనే ఒక పాఠం అర్థమైపోయింది. ఇంకా నా మీద చేయబెట్టింది లేదు, ప్రార్థన చేసింది లేదు. అట్లా కూర్చొని చూసి వెళ్ళిపోయాడు లేచి. పిల్ల చేష్టలుగా ఉండవాకురా, కాస్త మెచ్యూర్డ్గా ఆలోచించని చెప్పని ఆ చూపులోనే మాట్లాడి వెళ్ళిపోయాడు. మీకేమైనా అర్థమైంది నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? ఆయన చిత్తమైతే ఆయన పంపగలడు అనుకున్నాక పంపాడు, డోస్ ఇచ్చి తీసుకెళ్ళాడు. జస్ట్ దృష్టి. చెబుతున్నానండి, డైరెక్ట్గా మా నాన్న ఆత్మే రావచ్చు, లేకపోతే యేసయ్యే ఆయన్ని పోలొచ్చి కళ్ళతో నాతో మాట్లాడి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆయన పోలి వస్తాడు కదా. కొన్నిసార్లు మీకు దర్శనంలో దైవజనుడి రూపంలో వచ్చే అవకాశం ఉంది. మీరు ఎవరినైతే బాగా లైక్ చేస్తారో దైవజనుడిని, ఆ దైవజనుడిని పోలి ఎక్కువ నీకు కనపడతాడు. అది జరిగిద్ది. నువ్వు అనుకుంటావు శాలేమన్న వచ్చాడు, లేకపోతే ఇంకొక అన్న వచ్చాడు, నువ్వు అభిమానించి ఏ అన్న వచ్చాడు అనుకుంటావు. కానీ అన్న కాదు, ఆ రూపాన్ని పోల్చుకొని ఆయన వస్తాడు. కృంగిన వేళ నిన్ను ధైర్యపరచడానికి, ప్రోత్సహించడానికి, వెన్ను తట్టడానికి, నిబ్బరపరచడానికి ప్రభువే దిగి వస్తాడు నీకోసం. కాబట్టి మృతులైన మన వారిని మళ్ళీ తిరిగి కలుసుకుంటాం. మనం కోల్పోయేది ఉండదు. అంతేకాదు, కొంతమంది పరువు పోయిందని బాధపడతారు. ఏం పోదు, దానికి ప్రతిగా రెట్టింపు ఘనత వచ్చింది. కొంతమంది ఆస్తి పోయింది అనుకుంటారు. ఏం పోదు, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు కోల్పోయేది ఏం ఉండదు. అంతా దేవుని యందు భద్రపరచబడి ఉంటుంది. దానికి ప్రతిగా రెట్టింపు 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 నువ్వు పొందగలుగుతావు. కాబట్టి కృంగిపోవద్దు, సాతానికి ఎడమియొద్దు. విశ్వాసములో స్థిరులై కదలని వారై ధైర్యంగా ముందు కొనసాగండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. యేసయ్య నిమిత్తం హింసైన, శ్రమైన, కరువైన, ఉపద్రవమైన, నీతి నిమిత్తం, విశ్వాస నిమిత్తం, సువార్త ప్రకటన నిమిత్తం, దైవ సేవ నిమిత్తం ఏవి ఎదురైనా ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వచ్చినా దాన్ని బలిపీఠం మీద పెట్టడానికి మన మనస్సులు సిద్ధమగునుగాక. అలాంటి వారంగా మనం ఉందా. కృప మనందరికీ తోడై ఉండమని. లైవ్ లో, జూమ్ లో వీక్షించే వాళ్ళు కూడా ఇది విశ్వాసం, ఇది భక్తి, ఇది ఆత్మీయత, అది స్థిరత్వం. అన్ని అనుకూలంగా నెరవేరితేనే స్తోత్రం కాదు, ప్రతికూలతలు ఎదురైనా కూడా స్తోత్రమే. ఇప్పుడు లేండి. పరిశుద్ధ ప్రభువా, నా ఎదుటికి నువ్వు తీసుకొచ్చిన ఈ బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఆశీర్వాదాలు, దీవెనలు, లాభాలే కాదు, శ్రమలైనా సరే మేము నిన్ను వదిలిపెట్టమని సిద్ధపడి ముందుకొచ్చిన నీ బిడ్డల్ని దీవించు. నీ బిడ్డల మీదకి నీ అభిషేకమును, పరిశుద్ధ రక్తమును రానివ్వు. రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి, పరిశుద్ధాత్మతో నింపి నీ కొరకు ప్రతిష్ఠిత పాత్రలై ధన్యులయ్యే కృప దయచేయి. ఈరోజు నీ బిడ్డలు వాక్యం విన్నారు, వారిని కూడా ఆశీర్వదించు. వారిని సహా దీవించి, నీతి నిమిత్తము, సువార్త నిమిత్తము, విశ్వాసము నిమిత్తము, ప్రభువా నీ నిమిత్తము ఎలాంటివి ఎదురైనా సరే వాటిని కోల్పోకుండా నా ప్రభువా విశ్వాసములో స్థిరులై కదలని వారై నిన్ను మహిమపరిచినట్లు మా బిడ్డలందరినీ ఆశీర్వదించు. నీ కరుణగల హస్తమును తోడుగా ఉంచు. బిడ్డలందరికీ నాయన విజయము దయచేయి. ప్రభువా ప్రతిదినము అపోస్తలిక బోధ యందును, సహవాసమందును, నీ బలలో చేయి వేయుట యందును, ప్రార్థించుట యందును, నియమిత కాలములన్నిట కూడా ఎడతెగక ఉండినట్లు సహాయం వచ్చి మంచి తీర్మానంతో ముందుకొచ్చిన నీ బిడ్డలు అంతవరకు నువ్వే కాపాడు. ఏ పరిస్థితులైనా తట్టుకునే శక్తి నీ బిడ్డలకు, నాకు, మాకు దయచేయి. వాటిని జయించే శక్తి మాకు దయచేయి. సమాజాన్ని, కుటుంబాన్ని, శరీరమును, పాపమును, పాపేచ్ఛలను అధిగమించే శక్తి దయచేయి. విస్తారంగా అనేక సంగతులు నేర్పించావు, నీకు వందనాలు. నీ బిడ్డలందరిని ఆశీర్వదించి ఫలభరితమైన పాత్రలే అనేకులకు సువార్త ప్రకటించి అన్యజనులు అనేకులను రక్షించే కృప మా బిడ్డలందరికీ దయచేయమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రైట్, మీరు ఇటు కూడా వెళ్ళిపోండి. వెళ్ళండి, నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. బాప్తిస్మానికి సిద్ధమైన వాళ్ళందరూ నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. మిగిలిన అందరూ పైకి లేచి నిలబడండి. రండి నాన్న, మీరు కూడా వచ్చి
పరిచారకులు వాళ్ళ నీళ్ళ దగ్గర తీసుకెళ్ళండి. మీ అందరికి కూడా చెప్తున్నాను, విన్న విషయాలు హృదయంలో భద్రం చేసుకోండి. సహోదరుడు రఘుయల్ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి, కుటుంబ ఓదార్పు కోసం, ఆదరణ కోసం. అలాగే ఎవరెవరు ఎలాంటి శ్రమలో ఉన్నారో మళ్ళీ చెప్తున్నా, నువ్వేది కోల్పోవు. కోల్పోయినట్టు భ్రమ కలుగుతుంది అంతే, నువ్వేది కోల్పోవు, ఏది లాస్ అవ్వవు. ఎందుకంటే అన్నిటినీ సమకూర్చి ఇచ్చేటువంటి యేసయ్యను నువ్వు హత్తుకొని ఉన్నావు. అన్నిటినీ సమకూర్చి ఇచ్చేటువంటి యేసయ్యను నువ్వు హత్తుకొని ఉన్నావు. ఆయన ఒక్కడిని విడవకుండా ఉంటే చాలు, అన్నీ నీకు వచ్చేస్తాయి. మళ్ళా ఎంతమంది ఇది నిజమని నమ్ముతున్నారు? స్తోత్రం చెప్పండి, 2 చేతులు ఎత్తి. వెళ్ళండి నాన్న. రైట్ పండి. తలలో వంచి కళ్ళు మూయండి. దేని నిమిత్తం చెప్పండి. క్రీస్తు నిమిత్తం హింస, నీతి ప్రవర్తన నిమిత్తం హింస, సువార్త నిమిత్తం హింస, విశ్వాస విషయంలో హింస. అది మనుషులు పెట్టని, మనకెదురు కానీ, మన శరీరమే ఇబ్బంది పెట్టని, ఏ విధంగానైనా రాని, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అర్థమైందా? యేసు ప్రభు దగ్గర అన్ని పొందుకోవటమే కాదు, అవసరమైతే యేసయ్య కోసం కొన్ని పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడాలి. కొన్ని కాదు, సమస్తం. హల్లెలూయా. అది నిజమైన విశ్వాసం, అది నిజమైన భక్తి. అలాంటి వాళ్ళు నిజమైన భక్తిపరులు, ఆత్మీయులు.